ఎవరైతే ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడిగా బ్రతుకుతారో వారి జీవితంలో దేవుడు బలిష్ఠుడైన దేవునిగా ఆయన ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేనని. కొంతమందికి పట్టుదల ఉంటుంది. కోరుకున్న పట్టు సీర కొనిపెట్టకపోతే ఇక మనోడి సంగతులు ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఆడు కోరుకున్న బండి కొనిపెట్టకపోతే, కోరుకున్న సెల్ ఫోన్ కొనిపెట్టకపోతే నేను కాలేజీకి పోను, ఇంట్లో ఎవరితో మాట్లాడను. పట్టుదల ఉంటుంది. ఎలాంటి విషయాల్లో పట్టుదల ఉంటుంది? భక్తుడైన యాకోబుకు ప్రార్థనలో పట్టుదల. క్రైస్తవ జన్మ, నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగిన క్రైస్తవుడిగా బ్రతికితే నీ జీవితంలో బలిష్ఠుడైన దేవునిగా దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. బలిష్ఠుడైన దేవుడు ఏం చేస్తాడు? కీర్తనలో చక్కటి మాట రాస్తుంది చూడండి. 93వ కీర్తన 4వ చరణం. 93వ కీర్తన 4వ చరణం నేను చదువుతాను. విస్తార జలముల ఘోష కంటేను, బలమైన సముద్రముల ఘోష కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. వినరా? విస్తార జలముల ఘోష కంటేను, బలమైన సముద్రముల తరంగముల కంటేను ఆకాశమందలి యెహోవా, పెద్దగా చెప్పాలి, ఆకాశమందలి యెహోవా. అంటే విస్తారమైన శోధనలు నీకు ఎదురైనా, తట్టుకోలేని సమస్యలతో నువ్వు తల్లడిల్లిపోతున్నా, నువ్వు అనుభవిస్తున్న సమస్య సముద్రమంత విస్తారమైనదైనా, ప్రార్థనలో పోరాటం కలిగిన దానిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే బలిష్ఠుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఆ విస్తారమైన జలఘోషల నుండి దేవుడే నేను విడిపించడం ప్రారంభిస్తాడు. యాకోబు జీవితంలో కూడా సముద్రం అంత విస్తారమైన శోధనలు వచ్చాయి. ఒక స్థలంలో అంటాడు, సకల ఉపద్రవములలో నుంచి నన్ను తప్పించిన దేవుడు వీరికి తోడయుండునుగాక, సమస్త కీడుల నుంచి తప్పించిన దేవుడు వీరికి తోడయుండునుగాక అంటాడు. అయ్యా, కీడులు వచ్చాయా నీ బ్రతుకులో? వచ్చాయ్యా. ఎదురైన సమస్త కీడుల నుంచి దేవుడు ఎందుకు తప్పించాడు? నేను ప్రార్థనలో దేవుని సన్నిధిలో పోరాడాను కనుక బలిష్ఠుడకు దేవునిగా ప్రత్యక్షమై ప్రతి కీడు నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న దైవజనమ, నీ జీవితంలో నువ్వు అనుభవించే సమస్య సముద్రమంత విస్తారమైనదైనా, నువ్వు ఏదలేనంత బలమైనదైనా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో యాకోబులాగా పోరాడు. బలిష్ఠుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఆ భయానకరమైన ఉప్పెన నుండి దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మహిమ కొరకు తప్పించునుగాక. ఒకసారి చెప్పండి, దేనిలో మనకు పట్టుదల ఉండాలి? అదే రోమాపత్రికలో అంటాడు, ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి. రాత్రి